Hello guys, this is Subhan. Welcome to Infiplex. Day 1 లో మనము why we need programming languages అనేది చూసాం కదా. టుడే we are going to discuss about data types. ఓకే, మీరు ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మరో వీడియో వెతకాల్సిన పని ఉండదు. Again, in the data types, we will see what is data types, how to use, real time, when to use, and finally, I am going to give one question for you. Okay, first question, what is mean by data types? Leave about types. What is mean by data? Data nothing but information. Information nothing but కమ్యూనికేషన్. ఓకే, డేటా టైప్స్ అనేవి మిషన్ లాంగ్వేజ్ లో కాకుండా హ్యూమన్ లాంగ్వేజ్ లో ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. మనం ఎవరితోనైనా కమ్యూనికేట్ చేయాలంటే 5 థింగ్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అవేంటో ఒక చిన్న స్టోరీ టైప్ లో చూద్దాం. ఈ స్టోరీలో ఒక కస్టమర్ ఉన్నాడు, ఒక షాప్ కీపర్ ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ కాడ మీరు అబ్జర్వ్ చేస్తే కస్టమర్ వచ్చేసి షాప్ కీపర్ తో టుడే ఇస్ మై బర్త్డే, ఐ వాంట్ 100 చాక్లెట్స్ అని అడుగుతాడు అనమాట. సో దట్ షాప్ కీపర్ వచ్చేసి హ్యాపీ బర్త్డే, టేక్ ఇట్ అని చాక్లెట్స్ ఇస్తాడు. సెకండ్ ఇమేజ్ దగ్గర అబ్జర్వ్ చేస్తే కస్టమర్ వచ్చేసి డూ హ్యావ్ క్యాండిల్స్ అని అడుగుతాడు. షాప్ కీపర్ వచ్చేసి ఎస్ అని క్యాండిల్స్ ఇస్తాడనమాట. ఇక్కడ థర్డ్ ఇమేజ్ దగ్గర అబ్జర్వ్ చేస్తే డూ యూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ అని షాప్ కీపర్ కస్టమర్ని అడుగుతాడనమాట. కస్టమర్ రిప్లై వచ్చేసి నథింగ్. ఇక్కడ ఫోర్త్ ఇమేజ్ లో అబ్జర్వ్ చేస్తే షాప్ కీపర్ టోటల్ అమౌంట్ 500 అని చెప్తాడు. సో కస్టమర్ దగ్గర క్యాష్ ఉండదు కాబట్టి ఫోన్ పే నుంచి వేస్తాడు అనమాట. ఫోన్ పేలో మనకి ఎలా అమౌంట్ చూపిస్తుంది? డెసిమల్ లో, రైట్? రిమెంబర్ దిస్. సో ఈ స్టోరీలో జరిగిన కాన్వర్జేషన్ ని మనము డేటా టైప్స్ గా ఫిల్టర్ చేద్దాం. డేటా టైప్స్ ఇన్ హ్యూమన్ లాంగ్వేజ్. 5 డేటా టైప్స్ ఇన్ హ్యూమన్ లాంగ్వేజ్: నెంబర్స్, డెసిమల్స్, ఎస్ ఆర్ నో, నథింగ్ ఆర్ నాట్ అప్లికబుల్, అండ్ వర్డ్స్. సో నెంబర్స్ అంటే ఏంటి? మనం 100 చాక్లెట్స్ అన్నాం కదా ప్రీవియస్ గా డిస్కషన్ లో. ఈ 100 చాక్లెట్స్ అన్నమాట. డెసిమల్స్ అంటే మన ఫోన్ పేలో బ్యాలెన్స్ ఎలా చూపిస్తుంది? డెసిమల్ లో చూపిస్తుంది. తర్వాత ఎస్ ఆర్ నో అండ్ నథింగ్ నాట్ అప్లికబుల్, వర్డ్స్. దీస్ ఆర్ ఆల్ వర్డ్స్. ఓకే, ఇప్పుడు హ్యూమన్ లాంగ్వేజ్ లో ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయో సేమ్ డేటా టైప్సే మన మిషన్ లాంగ్వేజ్ లో కూడా ఉన్నాయన్నమాట. ఓకే, బట్ విత్ డిఫరెంట్ నేమింగ్. ఓకే, నెంబర్స్ కి వచ్చేసి ఇంటీజర్స్, డెసిమల్ కి వచ్చేసి ఫ్లోట్, వర్డ్స్ ని వచ్చేసి స్ట్రింగ్, ఎస్ఆర్ ని వచ్చేసి బులియన్, నథింగ్ ఆర్ నాట్ అప్లికబుల్ వచ్చేసి నన్ టైప్ అని పిలుస్తారనమాట. మిషన్ లాంగ్వేజెస్ లో ఇంటీజర్ అని వేటిని అంటారు? ఇంటీజర్ మీన్స్ ఎయిదర్ నెగిటివ్ నెంబర్స్, జీరో and positive numbers. Okay, float nothing but it should contain decimal part. Words, how we are going to represent in Python? By using single quotes, double quotes, సింగిల్ ట్రిపుల్ కోయట్స్, డబుల్ ట్రిపుల్ కోయట్స్. వీటి మధ్య ఏవి రాసినా కూడా అవి స్ట్రింగ్ కింద అర్థం చేసుకుంటుంది అనమాట. ఓకే, బూలియన్ హ్యూమన్ లాంగ్వేజ్ లో ఎస్ అంటే, మిషన్ లాంగ్వేజ్ లో ట్రూ, నో అంటే ఫాల్స్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇన్ పైథాన్ ట్రూ వాల్యూ ఈజ్ 1, ఫాల్స్ వాల్యూ ఈజ్ 0. ఓకే, నథింగ్ ఆర్ నాట్ అప్లికబుల్. దాన్ని మిషన్ లాంగ్వేజ్ లో నన్ టైప్ అంటారనమాట, నన్ టైప్ అని అంటారనమాట. సో ఆ నన్ టైప్ మీనింగ్ ఏంటంటే నో డేటా ప్రెజెంట్. ఇన్ మిషన్ లాంగ్వేజ్ వీ హ్యావ్ ఆల్సో కాంప్లెక్స్ డేటా టైప్, బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు యూస్ ఇన్ రియల్ టైమ్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు యూజ్? యూజింగ్ ఈక్వల్ టు ఆపరేటర్. ఈక్వల్ టు ఈజ్ ఏ అసైన్మెంట్ ఆపరేటర్ that assigns a value to the variable. Okay, about the variables we will discuss later. Next question, real time and when to use. Real time, for example, requirement is employee data. Name equal to Subhan, age equal to 25, salary equal to 25,000.45. Is active. Is active means whether he is present or not in the company. Is active. జనరల్ గా మనము కంపెనీలో ఉన్నాడా లేదా అంటే మన ఆన్సర్ ఏముంటది? ఎస్ అని ఉంటది. బట్ వెల్ కమింగ్ టు పైథాన్, ఎస్ నథింగ్ బట్ ట్రూ. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ దిస్ బూలియన్. స్టైపెండ్, నన్. వై వీ హ్యావ్ గివెన్ నన్? ఫుల్ టైమ్ ఎంప్లాయీ ఆల్రెడీ శాలరీ తీసుకుంటున్నాడు. స్టైఫెండ్ అనేది నాట్ అప్లికబుల్ ఫర్ ఫుల్ టైమ్ ఎంప్లాయీ. దట్స్ వై వీ హ్యావ్ గివెన్ నన్. అండ్ వెన్ టు యూజ్ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. సపోజ్ హియర్ డొమైన్స్ ఆర్ ప్రెసెంట్: బ్యాంకింగ్ డొమైన్, ఈ కామర్స్ డొమైన్, హెల్త్ కేర్, టెలికామ్, ఇన్సూరెన్స్, స్కూల్ స్టూడెంట్. ఓకే, ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటి? ఎంప్లాయీ డేటా కాబట్టి నేను ఇక్కడ
నేమ్ అంటే స్ట్రింగ్ యూజ్ చేశాను. ఏజ్ అంటే ఇంటీజర్ యూజ్ చేశా. సాలరీ అంటే మనకి అమౌంట్ అనేది ఎప్పటికీ డెసిమల్‌లో ఉంటది. ఫ్లోట్ వాల్యూలో ఉంటది కాబట్టి మనం ఫ్లోట్ తీసుకున్నాము. ఈజ్ యాక్టివ్ అంటే బూలియన్, టైప్ అండ్ నన్ అని తీసుకున్నామనమాట. డిపెండ్స్ ఆన్ ద సినారియో. లైక్ దట్ ఇక్కడ బ్యాంకింగ్ సెపరేట్‌గా మనకేంటి అకౌంట్ నంబర్, కస్టమర్ ఐడీ, కస్టమర్ నేమ్ ఇలా ఉంటాయి కదా! కస్టమర్ నేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటి స్ట్రింగ్‌లో ఉంటది. ఐడీ అంటే ఇంటీజర్. సో, అలా మనము డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ సెపరేట్‌గా తీసుకోవాలనమాట. ఓకే. అండ్ ఐ విల్ గోయింగ్ టు ప్రొవైడ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ స్కూల్ స్టూడెంట్. స్కూల్ స్టూడెంట్‌కి రోల్ నంబర్ ఈక్వల్ టు 100 మనకి ఇంటీజర్‌లోనే కదా రోల్ నంబర్ వాల్యూ ఉండేది. తర్వాత నేమ్ వచ్చేసి స్ట్రింగ్‌లో ఉంటది. తర్వాత మార్క్స్ ఫ్లోట్‌లో కూడా ఉండొచ్చు కదా! సో, 54.5 ఫ్లోట్. జెండర్ ఈక్వల్ టు మేల్. దిస్ ఈజ్ స్ట్రింగ్. సెక్షన్ బి స్ట్రింగ్. రిజల్ట్ ట్రూ. రిజల్ట్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్. బూలియన్. స్కూల్ వచ్చేసి డీపీఎస్ స్ట్రింగ్‌లో ఉంటది. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి కూడా మనకు స్ట్రింగ్‌లో ఉంటదనమాట. ఇలా సెపరేట్ చేయాలి. అండ్ రిమెంబర్ వన్ థింగ్. సో, ఈ క్లాస్ విన్నంత మాత్రాన మీకు డేటా టైప్స్ వచ్చినట్టు కాదు. నేను మీకు ఒక క్వెషన్ ఇస్తా. మీరు ఇది సాల్వ్ చేస్తే మీకు డేటా టైప్స్ గురించి అర్థమైనట్టే అనమాట. సో, దిస్ ఈజ్ యువర్ క్వెషన్. దిస్ ఈజ్ ద బ్యాంకింగ్ డొమైన్. బ్యాంకింగ్ డొమైన్‌లో మనకేంటి ప్రాపర్టీస్ ఏమేమున్నాయి? అట్రిబ్యూట్స్ ఏమేమున్నాయి? అకౌంట్ నంబర్, కస్టమర్ నేమ్, అకౌంట్ బ్యాలెన్స్, అకౌంట్ టైప్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్, ఈజ్ యాక్టివ్, ఓపెనింగ్ డేట్. సో, వీటన్నిటికి ఎలా అయితే ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్‌కి రాసి ఇంటీజర్, స్ట్రింగ్, ఫ్లోట్ అని సెపరేట్ చేసి రాసానో, మీరు కూడా వీటికి రాసి కరెక్టా కాదా అని చెక్ చేసుకుంటే అప్పుడు మీకు డేటా టైప్స్ గురించి అర్థమవుతదనమాట. ఓకే. ఒకసారి డెవలపర్ టూల్‌లో టైప్ చేసి చూద్దాం. ఓకే. హియర్ నేమ్ ఈక్వల్ టు సుభాన్ అండ్ ఏజ్ ఈక్వల్ టు 25. Salary equal to 24,056. And next is active equal to true. And last thing we have stipend none. Let's print this all attributes. Name comma type of name. What is mean by type here? Type is a function. It is responsible to tell the data type. Okay. Age, type of age. Here salary, type of salary, is active, stipend, and here stipend. ఓకే. సో, మనకిప్పుడేంటి నేమ్, నేమ్ అంటే సుభాన్. దాని తర్వాత టైప్ ఆఫ్ నేమ్ అంటే స్ట్రింగ్ అని రావాలనమాట. ఓకే. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఇంటీజర్. ఏజ్ వచ్చేసి ఇంటీజర్ 25 ఇంటీజర్ అని రావాలి. సాలరీ 24,000 తర్వాత టైప్ వచ్చేసి ఫ్లోట్ అని రావాలి. ఈజ్ యాక్టివ్ మనకు ట్రూ రావాలి. దానితో పాటుగా బూలియన్, టైప్ అండ్ నన్, నన్ టైప్. ఓకే. లెట్స్ సీ ద అవుట్‌పుట్. ఓకే. దిస్ ఈస్ ద అవుట్‌పుట్. ఈ వీడియోలో మీకు డేటా టైప్స్ గురించి అర్థమైంటే కింద కామెంట్ సెక్షన్‌లో పైథాన్‌లో ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయో టైప్ చేయండి. ఈ వీడియో మీకు అర్థమైంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.